మొదటి అధ్యాయము 17, 18, 19 ఈ 3 వచనాలు కూడా మనం ఇప్పుడు చదువుకున్నాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ పఠనము మేము కొనసాగిస్తుండగా మా మనోనేత్రములు వెలిగించి ప్రభువా మిమ్మల్ని మేము వ్యక్తిగతంగా సన్నిహితంగా ఎరుగుటకును అనుభవించుటకును మా జీవితముల ద్వారా ఇతరులకు మిమ్మల్ని చూపించుటకును మాకు సహాయం చేయమని మా ప్రియ రక్షకుడు యేసు ప్రభువు నామములో వేడుకొనుచు ఉంటున్నాము తండ్రి, ఆమేన్. కొన్నిసారి ఈ యొక్క ప్రార్థన గురించి మనం చూస్తూ వచ్చాం. ఈ యొక్క పత్రికలో ప్రత్యేకంగా పౌలు 2 ప్రార్థనలు 2 సార్లు ఇక్కడున్న విశ్వాసుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మొదటి అధ్యాయంలో ఉన్న ప్రార్థన మనం చూసినట్లయితే 4 అంశాల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే తన యొక్క ప్రార్థనలో హీఈస్ వెరీ ఫోకస్డ్, నిర్దిష్టంగా సూటిగా ప్రభువా ఈ విషయాల్లో ఇక్కడున్న విశ్వాసులు, ఎఫెసీ పట్టణంలో ఉన్న విశ్వాసులు ఈ యొక్క విషయాల్లో ప్రత్యేకమైన ఈ యొక్క అంశాల్లో వారు ప్రభువా వారికి జవాబు రావాలి, వారు అందులో మీ కృపను పొందాలని చాలా ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటి ఏం ప్రార్థన చేశాడు? ప్రభువా మీ వ్యక్తిత్వాన్ని ఎరగాలి. అందుకని మనం ఏం చూస్తున్నామంటే తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు అనే మాట మనం చూస్తున్నాం. టు నో హిస్ పర్సన్. క్రైస్తవుని జీవితంలో మొట్టమొదటి కోరిక, మొట్టమొదటి ఆశ ఇదై మనం ఉండాలి. మనం ఎంత మేరకు ఆయన్ని ఎరిగి ఉంటామో అంత మేరకు ఆయన గురించి మనం సాక్ష్యం ఇవ్వడానికి, ఆయన అనుభవించటానికి మనకెంతో సహాయకరంగా ఉంటుంది. ఎరగని ఒక వ్యక్తిని మనం ప్రేమించలేము, లోబడలేము, విశ్వసించలేము. ఈ 3 విషయాలు జరగాలంటే ఒక వ్యక్తిని సన్నిహితంగా మనము ఎరిగి ఉండాలి. కాబట్టి ఆయన్ని ఎరగటానికి ఆయన ఎంతో ఖచ్చితంగా ఆయన ప్రార్థన చేయించున్నాడు. రెండో విషయానికి వద్దాం. రెండో విషయం దేని గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే 17వ వచనంలో 2వ లైన్లో ఉంది చూడండి. ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టుదో, ద హోప్ ఆఫ్ హిస్ కాలింగ్. అంటే రక్షణ పొందిన ప్రభువైన యేసుక్రీస్తును వ్యక్తిగతంగా ఎరిగిన ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో దేవుడు ఒక పిలుపును ఇచ్చి ఉన్నాడు. దెర్ ఇస్ నో అన్కాల్డ్ పర్సన్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శరీరములో పిలుపు లేని విశ్వాసి లేడు. సాధారణంగా ఈ యొక్క పదాలు మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఎవరైనా వారి యొక్క సెక్యులర్ జాబ్ లో, ఈ లోకరీత్య ఉద్యోగంలో నుంచి విరమించుకొని ప్రభు యొక్క పిలుపు పొంది అప్పుడు పూర్తి సేవకు వచ్చిన వాళ్ళని ఆయనకి పిలుపు వచ్చింది అందుకనే ఉద్యోగం వదిలిపెట్టాడు అని మనం వాడుకలో ఈ మాటలు వాడుతూ ఉంటాం. బట్ స్క్రిప్చరలీ, వాక్యానుసారంగా చూస్తే ఆన్ ద డే యు వర్ బోర్న్ అగైన్, ఆన్ ద డే ఐ వాస్ బోర్న్ అగైన్, నేను రక్షణ పొందిన అదే దినములో ప్రభు మనకు ఒక పరిచర్యను, పిలుపును ఆయన ఇచ్చి ఉన్నాడు. వి మే బి హౌస్ వైఫ్, ఒక ఇంట్లో పనిచేసే ఒక తల్లిగా మనం ఉండవచ్చు, లేదా బయటికి వెళ్ళి మనం ఉద్యోగం చేసుకొని సంపాదించే వ్యక్తిగా మనం ఉండొచ్చు. ఒక కంపెనీలో, ఒక స్కూల్లో, ఒక యూనివర్సిటీలో, ఎక్కడైనా మనం పనిచేసేవారుగా ఉండొచ్చు. దట్ ఈస్ అవర్ సెకండరీ కాలింగ్. అదే మన పిలుపులో ఉన్న రెండవ పిలుపు. అది అవర్ ప్రైమరీ కాలింగ్, మన యొక్క ప్రాథమిక పిలుపు, ప్రాముఖ్యమైన పిలుపు. మొదటి పిలుపు ఏంటంటే ప్రభువును సేవించటానికి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము ఆయన యొక్క పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో మీరు ఎరిగి ఉండాలని. ఇన్ దిస్ కాలింగ్ దెర్ ఇస్ అ హోప్. ఒక నిరీక్షణ ఉంది. ఈ పిలుపులో నేను కొనసాగినైతే
కొనసాగించి ఆ పిలుపును నేను నెరవేర్చినట్లయితే ఒక భవిష్యత్తును దేవుడు నా కొరకు ఉంచి ఉన్నాడు. ఒక నిరీక్షణ నా ముందు ఉంచి ఉన్నాడు. సో ఈ యొక్క పిలుపును నేను ఎలాగ అర్థం చేసుకోవాలి? అనేకుల యొక్క విశ్వాసుల జీవితంలో ఇఫ్ గాడ్ హెస్ కాల్డ్ మీ, దేవుడు నన్ను పిలిచినట్లయితే నా పిలుపు ఏంటి? నా పరిచర్య ఏంటి? ఏ రీతిగా నా ప్రభువుకు నేను సేవ చేయాలని ఆయన ఆశపడుచున్నాడు? ఆయన పిలుపు నెరగటానికి మార్గాలేంటి? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయాను దేవుడు పిలిచిన విధానాన్ని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి నాతో కూడా మీరు తిప్పినట్లయితే అక్కడ మొదటి వచనంలో ఒక మాట మనం చదువుతున్నాం. రాజైన ఉజ్జయ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయ అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయన పిలుపు తర్వాత వస్తుంది. ఆ పిలుపుకు ముందు ఏమొస్తుందంటే హి హాస్ అ విజన్ ఆఫ్ ద లార్డ్. దేవుని గూర్చిన ఒక దర్శనం తరుగుతుంది. ఇది ఎప్పుడు దొరుకుతుందంటే రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. హిస్టారికలీ చరిత్రలో చూస్తే దట్ వాస్ 740 BC, 740 క్రీస్తు పూర్వం. అంటే ఇట్స్ ఎ హిస్టారికల్ ఇన్సిడెంట్ అని చెప్పడానికి ఈ యొక్క మాటలు కూడా జత చేయబడి రాయబడి ఉంది. రాజైన ఉజ్జయ, వన్ ఆఫ్ ద గాడ్లీ కింగ్స్, దైవభక్తి కలిగిన ఈ ఉజ్జయ రాజు మరణించిన ఆ సంవత్సరములో ప్రభు యెషయాను తన సేవ కొరకై ఆయన పిలుచుకున్నాడు. అప్పుడు 740లో జరిగింది, ఖచ్చితంగా జరిగింది. ఇంకొక అర్థం ఏంటంటే రాజైన ఉజ్జయ బహు ఉన్నతమైన ఒక రాజుగా ప్రజలందరి మధ్యలో బహు ఘనమైన గౌరవనీయమైన ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఆయన మరణం అయినప్పుడు ఎంతో నిరాశ మనుషుని యొక్క హృదయంలో వచ్చి ఉండాలి, యెషయా హృదయంలో వచ్చి ఉండాలి. అయితే అదే సమయంలో దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే అనేక సార్లు దేవుని యొక్క దర్శనాన్ని మనం పొందకపోవడానికి కారణం ఏంటంటే మానవుడు దేవునికి మనకును మధ్యలో అడ్డంగా నిలబడి ఉన్నాడు. వెన్ మ్యాన్ ఈజ్ రిమూవ్, గాడ్ ఈజ్ రివీల్. అనేక సార్లు మానవాళ్ళ యొక్క గొప్పతనం, వారి యొక్క గౌరవము, వారి మహిమ మన దృష్టిలో నుంచి ఎప్పుడైతే తొలుగుతుందో అప్పుడు వీఆర్ ఏబుల్ టు సీ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ఈ దేవుని యొక్క మహిమను ఆయన చూస్తున్నాడు. ఆ యొక్క సమయంలో అక్కడున్న ఆ యొక్క రెక్కలతో చూడండి, అక్కడ సేరాఫులు నిలిచి ఉండిరి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనొచ్చు వాళ్ళు ఎగురుచు ఏమంటున్నారంటే సైన్యములకు అధిపతి ఒక యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క గుణ లక్షణాలని వాళ్ళు వివరిస్తూ ప్రభువును ఆరాధిస్తున్నాడు. ఆరాధించే ఆ యొక్క దృశ్యాన్ని ఈ యొక్క ప్రవక్త చూస్తున్నాడు. ఎప్పుడైతే ఈ దర్శనాన్ని చూశాడో వాట్ ఈస్ హిస్ ఇమ్మీడియట్ రియాక్షన్? తనకు కలిగిన వెంటనే వచ్చిన ఒక స్పందన ఏంటి? 5వ వచనంలో చూస్తున్నాం. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించేవాడును, నేను నశించితిని. రాజైన సైన్యములకు అధిపతి ఒక యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధమైన దేవుని చూచాడో ఆ యొక్క సమయంలోనే తాను ఎంత అపవిత్రుడో చూడగలిగిన. మనల్ని మనం తెలుసుకోవాలంటే ఇతరులతో పోల్చుకుంటే మనల్ని మనం తెలుసుకోలేము. ఇతరులతో పోల్చుకున్నప్పుడు నేను చాలా మెరుగైన వాడను, మంచి వాడను అని మనల్ని మనం సమర్థించుకునే ఒక అపాయం మనకుంది. మన యొక్క నిజమైన స్థితిని మనం ఎరగాలంటే we should have a direct confrontation with God himself. దేవుని యొక్క దర్శనం, ప్రభువా మీరు ఎంత పరిశుద్ధులో, మీ యొక్క పరిశుద్ధతను నేను కనుగొనుటకు నాకు సహాయం చేయండి. ఎప్పుడైతే ఆ దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకునే ఒక దర్శనం ప్రభు ఇస్తున్నాడో ఆ దినములో ప్రభు తన హృదయం యొక్క పరిస్థితిని, తన పెదవుల యొక్క అపవిత్రతను, ఎవరి మధ్య ఉన్నారో ఆ యొక్క అపవిత్రతను తాను గుర్తెరగగలిగిన. ఈ దినాల్లో దేవుడు మనకు దర్శనం కావాలని నేను చెప్పడం లేదు. ప్రభు ఈ దినాల్లో మనకి ఎలాగ తను తాను బయలుపరుచుకుంటున్నాడంటే తన పరిశుద్ధమైన వాక్యం ద్వారా. ఎందుకంటే ఈ వాక్యాలు దేవుని సాక్ష్యం ఇచ్చే వాక్యాలు. యథార్థంగా దీన మనస్సుతో
దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నాతో మాట్లాడు, నీ ముఖ దర్శనం చేయాలని నేను వచ్చి ఉన్నాను అని ఎప్పుడైతే యథార్థంగా నేను దేవుని సన్నిధిలో నేను చెప్తానో, అప్పుడు దేవుని వాక్యమును నేను చూచి, దేవుని వాక్యమును యథార్థముగా నేను పరిశీలించినప్పుడు, చదివినప్పుడు దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు అను దానికి రుజువేందంటే, ఐఎమ్ స్ట్రక్ విత్ మై రెచెడ్నెస్. నా యొక్క అపవిత్రత, నా యొక్క మాలిన్యము, నా యొక్క పడిపోయిన స్థితిని వెంటనే నేను గుర్తెరగగలుగుతున్నా. ఎప్పుడైతే ఇలా గుర్తెరిగాడో ఏమైందంట 6వ వచనంలో, అప్పుడు ఆ సెరాఫుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఎదుకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి, ఆ బలిపీఠములో నుంచి పవిత్రత వస్తుంది. ఆ బలిపీఠం తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. పాత నిబంధనలో వారు బలిపీఠాలు కట్టి, వారు మృగములను, జంతువులను, పశువులను అక్కడ బలి ఇచ్చారు. ఈ బలులన్నీ కూడా ముందు ఛాయిగా, ఇట్స్ అ ఫోర్ షాడో ఆఫ్ ద పర్ఫెక్ట్ సాక్రిఫైస్. పరిపూర్ణమైన బలియాగము ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా, ముందు ఛాయిగా ఇవి ఉన్నాయి. ఆ బలిపీఠం నుండే నేను పవిత్రపరచబడాలి. అక్కడి నుంచి ఏమొస్తుంది 6వ వచనములో, బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని ఎగిరి వస్తున్నాడు. చూడండి దేవుడు ఎంతగా యెషయిని పరిశుద్ధపరచడంలో ఎంత వేగిరముగా ఆయన పనిచేస్తున్నాడు. వీఆర్ ఆల్వేస్ స్లో ఇన్ కన్ఫెషన్, బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ క్విక్ ఇన్ క్లెన్సింగ్ us. మనల్ని పరిశుద్ధపరిచే విషయంలో, మనల్ని సమీపించే విషయంలో ఆయన చాలా వేగరంగా పనిచేసేవాడుగా ఉంటున్నాడు. మనం తప్పును ఒప్పుకున్న వెంటనే మనల్ని మనం తగ్గించుకొని, మన యొక్క పరిస్థితిని ఎప్పుడైతే ఒప్పుకుంటామో, దేవుడు ఎంతో ఆయన వేగిరముగా మన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి పరిశుద్ధపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఎగిరి వస్తున్నారంట. తప్పిపోయిన కుమారుని యొక్క ఆ వృత్తాంతములో, ఆ కథలో ఏం చూస్తున్నాం? తప్పిపోయిన కుమారుడు పందుల మధ్యలో ఉండి తాను పడిపోయిన స్థితిని గుర్తించి తిరిగి వస్తున్నాడు, నడుచుకొని వస్తున్నాడు. అయితే తండ్రి దూరం నుంచి చూచి నడిచి రాలేదు, పరిగెత్తుకొని వస్తున్నాడు. ద సన్ వాక్స్ బట్ ద ఫాదర్ రన్స్. ఆ తండ్రి పరిగెత్తుకొని వస్తున్నాడు. హౌ గాడ్ ఈజ్ యాంగ్షియస్ టు క్లెన్సస్. ప్రభు మనల్ని పవిత్రపరచడంలో ఎంత వేగిరముగా ఆయన పనిచేస్తున్నాడు. ఈ ప్రక్రియ జరిగిన వెంటనే 8వ వచనంలో చూస్తున్నాము. అప్పుడు దెన్ ఏం జరుగుతుంది? నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోనని ప్రభు సెలవీగా వింటిని. హి హర్డ్ ద కాల్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపును వింటున్నాడు. ఈ దినాల్లో దేవుని యొక్క పిలుపు మనకు తేటగా ఉండకపోవడానికి ఒక కారణం ఏంటంటే, there is something hindering our communion with the Lord. ప్రభుతో మనకున్న సంబంధము, మన బాంధవ్యం ఏదో విషయములో అడ్డంగా, ఏదో పాపము, ఒప్పుకొనని పాపము, మాలిన్యం మన జీవితంలో. ఈ మాలిన్యం ఎప్పుడైతే తొలగించబడుతుందో, ఎప్పుడైతే ఆయన యొక్క ముఖదర్శనం మనం చేస్తున్నామో, మన పరిస్థితిని ఎరిగి ఆ పాపాలు ఒప్పుకుంటున్నామో, వెంటనే కమ్యూనికేషన్ లైన్స్ ఆర్ క్లియర్. ఆయన రేంజ్ లోనికి మనం వచ్చేస్తున్నాం. ఆయన మాట్లాడే స్వరాన్ని మనం వెలగలుగుతున్నాం. ప్రియమైన వారలారా, ప్రభు ప్రతి విశ్వాసిని కూడా తన పరిచర్య కొరకు, తన పని కొరకు ఆయన పిలిచే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి పౌలు యొక్క గొప్ప వాంఛ ఏంటంటే, ఎఫెసీలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు వారు పొందుకున్న ఆ పిలుపు విషయమైన నిరీక్షణ ఎట్టిదో వారు ఎరిగి ఉండాలి. యు మస్ట్ నో హిస్ పర్సన్. ఆయన వ్యక్తిత్వాన్ని ఎరగాలి. రెండవది, ఆయన యొక్క పిలుపు వలనైన నిరీక్షణ ఏంటిదో మీరు ఎరగాలి. ఎందు నిమిత్తమై మిమ్మల్ని పిలిచాడు, మిమ్మల్ని రక్షించుకున్నాడు, పాపాల నుంచి విడిపించాడు, ఈ లోకములో తన బిడ్డలుగా మార్చుకున్నాడు, ఆ దత్తపుత్ర ఆత్మను మీలోనికి పంపించాడు. మరి ఇన్ని గొప్ప కార్యాలు, విమోచన కార్యము మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేయటానికి కారణం ఏంది? హి హాస్ అ పర్పస్ ఫర్ us. ఆయన మన నిమిత్తమై ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశము తన పనిని మనకు అప్పగిస్తున్నాడు. ఆ పనిని మనం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రతి వానికి ఆ పనిని ఆయన అప్పగించుకున్నాడు. మార్క్స్ సువార్త 13వ అధ్యాయంలో ఒక చిన్న మాట మనం చూస్తున్నాం. ఉపమానం ద్వారా ప్రభు మనకు అందించిన ఆ బాధ్యతల గురించి 13వ అధ్యాయంలో ఈ మాటను మనం చదువుతున్నాం. చాప్టర్ 13, 13వ అధ్యాయం 34వ వచనం. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి
ప్రతివానికి వాని వాని పని నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలం ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు ఉపమాన రీత్యా తన గురించి చెప్తూ ఆయన ఏం చేశాడంట? తన దాసులకు అధికారం ఇచ్చాడంట. ప్రతివానికి వాని వాని పనే నియమించాడంట. మెలకుగా ఉండమని ద్వారపాలకునికి చెప్పి ఆయన ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు దేశాంతరం పోయి ఉన్నాడు. ఒక దినం ఆయన రాబోతున్నాడు. ఆయన వెళ్ళక ముందు ఒక పని అప్పగించి, ఒక పనిని బాధ్యతను మనకు అప్పగించి ఆయన వెళ్ళి ఉన్నాడు. కాబట్టి విశ్వాసులమైన మన జీవితంలో వి షుడ్ ఆల్వేస్ ప్రే. మనం ప్రేయర్ చేయాలి. ఏమని? ప్రభువా, నాకు మీరు అప్పగించిన పని ఏమిటి ప్రభువా? ఎలాంటి పని చేయాలి? ఏ విధంగా మిమ్మల్ని నేను మహింపరచాలి? ఈ యొక్క పని మనం తుదముట్టించటం ద్వారా, సంపూర్ణము చేయటం ద్వారా దేవుని మనం మహింపరుస్తున్నాం. ప్రభు మనల్ని రక్షించిన కారణం ఏంటంటే ఆయన మహింపరచడానికి. మనల్ని సృష్టించిన కారణం ఏంటంటే ఆయన మహింపరచడానికి. మరి ఆయన మహింపరచడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ఒక మార్గం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన పిలుపును నెరవేర్చుట. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆ సుదీర్ఘమైన ఆ ప్రార్థన, యేసు ప్రభు చేసిన ఆ యొక్క ప్రార్థనను మనం చూస్తున్నాం. అందులో 4వ వచనం చూసినట్లయితే, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఐ గ్లోరిఫైడ్ యు అన. ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? మీరు నాకు అప్పగించిన ఆ పనిని నేను సంపూర్ణం చేశాను. నేను భూమిలో దానిని సంపూర్ణముగా నెరవేర్చాను. ప్రియమైన వారలారా, ఇది మన యొక్క జీవితం యొక్క అంతములో చెప్పగలిగి ఉన్నట్లయితే దెన్ అవర్ లైఫ్స్ ఆర్ సక్సెస్ఫుల్. విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనము జీవించేము అని అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మనకిచ్చిన పని, దేవుడు మనకిచ్చిన పిలుపు మనము గుర్తెరిగి ఆయన్ని మనం మహింపరిచే వారంగా మనం ఉండాలి. ఆయన ఇలాంటి పిలుపును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇట్స్ అ హోలీ కాలింగ్. పరిశుద్ధమైన పిలుపును మనము పొందుకొని ఉన్నాము. హై కాలింగ్, ఉన్నతమైన పిలుపు అని మనం చదువుతున్నాం. ఫిలిప్పీ 3:14, 2 తిమోతి 1:9 చదువుతున్నాము. ఇట్స్ ఎ హోలీ కాలింగ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఇట్స్ ఎ హెవెన్లీ కాలింగ్. పరలోక సంబంధమైన పిలుపు. చూడండి, 3 చక్కని మాటలు జత చేయబడి క్రైస్తవునికి దేవుడు అందించిన పిలుపుల గురించి రాయబడి ఉన్నది. ఇది పరలోక సంబంధమైన పిలుపు, ఇది ఉన్నతమైన పిలుపు, ఇది పరిశుద్ధమైన పిలుపు. పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు పిలిచాడు. ఈ పరలోకములో నుంచి దేవుడు ఈ పిలుపును మనకు అందించి ఉన్నాడు. ఆయన కొరకై పరిశుద్ధంగా జీవించి ఈ ఉన్నతమైన పిలుపును మనము నెరవేర్చుటకై దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. సో ద సెకండ్ థింగ్ వి నీడ్ టు నో ఈస్ వై గాడ్ కాల్డ్ మీ. ప్రభువా, నన్ను ఎందుకు పిలిచావు? నా అప్పగించిన పని ఏమిటి అనే విషయాన్ని మనం ప్రభు సన్నిధిలో మనం ఖచ్చితంగా తెలుసుకునే వారంగా ఉండాలి. దాంట్లో ఒక్క విషయం మాత్రం చూద్దాం. లేటర్ వి మే బి ఏబుల్ టు సీ అదర్ థింగ్స్. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మనుషుని యొక్క రక్షణ గురించి 17వ వచనంలో చదువుతున్నాం. ఎవడైనను క్రీస్తున యేసునందు ఉండినడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. దట్ స్పీక్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్. అయితే 18 చూడండి. వెంటనే సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించెను. చూసారా? ఇమ్మీడియట్లీ గాడ్ గివ్స్ మీ ఎ మినిస్ట్రీ. ఒక పిలుపునిస్తున్నాడు. అదేంటి? సమాధానపరిచే పరిచర్య, ది మినిస్ట్రీ ఆఫ్ రెకన్సిలియేషన్. ఇంకా దాన్ని నొక్కి చెప్తూ 19వ వచనంలో అంటున్నాడు అంటే, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. He gave me the word of reconciliation. సమాధానపరచు పరిచర్యనిచ్చాడు, సమాధానపరచు వాక్యమును మనకు అనుగ్రహించాడు. ఎప్పుడంటే అనుగ్రహించాడు? రక్షణ పొందిన ఆ క్షణములోనే ఇచ్చాడు. ఏ నాడైతే నన్ను నూతన సృష్టిగా చేశాడు, పాతవి గతించి నూతన వ్యక్తిగా నన్ను క్రీస్తునందు రూపాంతరము
ప్రభు చేశాడో ఆ దినమందే, ఆ క్షణమందే దేవుడు మీకు నాకు ఒక పరిచర్యను కూడా అప్పగించాడు. సమరయ స్త్రీ యొక్క జీవితంలో దీన్ని చాలా అద్భుతంగా మనం చూస్తున్నాం. ఐదుగురితో ఉండి తృప్తి లేకుండా ఆరో మనిషితో తన భర్త గాని ఒక వ్యక్తితో జీవిస్తున్న ఆ స్త్రీని యేసు ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయంలో కలుసుకొని దాహముతో ఉన్న ఆమెకు జీవజలాన్ని అందించాడు. ఎప్పుడైతే తనతో మాట్లాడుచున్న ఈ వ్యక్తి మెస్సియా, క్రీస్తు అనే విషయాన్ని గుర్తెరిగిందో తన జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రావటం మనం చూస్తున్నాం. అక్కడ ఏమనుందంటే అది అధ్యాయంలో 28, 29 వచనాల్లో ఆమె తన కుండను అక్కడ విడిచిపెట్టి నీళ్లు చేదుకొని వెళ్ళడానికి వచ్చింది. అది వదిలిపెట్టి ఊర్లోనికెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయనను మీరే వచ్చి చూడు. తనకు అంత మాత్రమే తెలిసింది. బైబిల్‌లో వాక్యం ఏం చెప్పడానికి రెఫరెన్సెస్ చెప్పడానికి ఏం తెలియదు. రక్షణ పొంది కొన్ని క్షణాలే అయినది. తనలో ఉన్న ఆతురత, తనలో ఉన్న భారాన్ని మనం చూస్తున్నాం. ఎళ్లి ఆ గ్రామంలో ఉన్న అందరికి చెప్పింది. నేను ఒక ఆయన్ని కలుసుకున్నాను. నా రహస్య జీవితంలో ఉన్నదంతా నాకు చెప్పాడు. నాలో దాచి ఉన్న పాపాలన్నిటిని బయట పెట్టాడు. ఆయన క్రీస్తు కాడ నేను చెప్పడం ద్వారా కాదు. మీరొచ్చి చూడండి. మీరొచ్చి చూడండి. ఏ యొక్క ప్రజలనైతే తాను సంధించకుండా అవాయిడ్ చేయటానికి, వాళ్ళని తప్పించుకోవటానికి మధ్యాహ్నం సమయంలో ఎవరు రాని సమయంలో బావి దగ్గరికి వచ్చిన ఆ స్త్రీ ఇప్పుడు మనుషులను వెతుక్కుంటూ వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? తనలో కలిగిన మార్పు, తనలో కలిగిన ఆనందం, తనకు దేవుడిచ్చిన పరిచర్య యొక్క భారము. ఆ గ్రామం అంతా వచ్చారంట. వచ్చేవని చూస్తున్నాము. మరి యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. ఆయన క్రీస్తు అనే విషయాన్ని వారు కనుగొన్నారు. 42వ వచనంలో అదే అధ్యాయంలో ఏం చూస్తున్నామంటే, ఈ స్త్రీ చెప్పిన సాక్ష్యమును బట్టి మాత్రమే కాకుండా, ముఖాముఖిగా మీతో మీరు మాట్లాడి, మేము కనుక్కున్న, మేము ఎరిగిన సత్యం ఏందంటే, నిజముగా మీరు లోక రక్షకుడు. సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఈ బిరుదు ప్రభువైన యేసుక్రీస్తుకి ఎలాగొచ్చింది? ఆ సమరయ గ్రామంలో వచ్చింది. అది ఎలాగొచ్చింది? ఈ ఒక్క సమరయ స్త్రీ పరిచర్యను తనకిచ్చిన సమాధానపరచు ఆ పరిచర్యను నెరవేర్చిన కారణాన్ని బట్టి ఆ గ్రామస్తులు యేసు ప్రభుకిచ్చిన బిరుదది. సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకం అంతటికి ఆయనే నిజమైన రక్షకుడు. చూసారా? ప్రభువు మీకు నేను నాకు కూడా మనమున్న ఆ పరిస్థితుల్లో మనకున్న ఆ యొక్క స్థలాల్లో యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చే ఒక పరిచర్యను దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఉన్నాడు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొను వానిని నేను ఒప్పుకొన్నాను. మనుషుల ఎదుట ఎవరైతే నన్ను ఎరుగనన్నో నా తండ్రి ఎదుట కూడా నేను ఎరుగను అందును. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32, 33 వచనాల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, కృతజ్ఞత మన జీవితంలో ఉన్న కారణాన్ని బట్టి వి వాంట్ టు స్పీక్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని గురించి ఎరగని మనుషులకు ఆయన పరిచయం చేయాలని మనం ఆశపడుతూ ఉంటాం. ఆయన తప్ప రక్షకుడు లేడు. ఆయన ఒక్కడే రక్షణకు, మోక్షానికి మార్గం అనే విషయాన్ని మన జీవితంలో అనుభవించిన కారణాన్ని బట్టి మన యొక్క సొంత సాక్ష్యమును ఆధారం చేసుకొని బిగిన్ టు షేర్ విత్ అదర్స్. వినవాళ్ళారా, ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప పిలుపు. సమాధానపరచు పరిచర్యను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. తర్వాత ఇంకొక పరిచర్యను కూడా మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూసినట్లయితే మరి యొక్క మాటను కూడా, మరి యొక్క విషయాన్ని కూడా మనం చదువుతున్నాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దిస్ ఈస్ మినిస్ట్రీ టు ద సెయింట్స్. రక్షింపబడిన, మారు మనసు పొందిన విశ్వాసులకు, పరిశుద్ధులకు అందించే సహాయం. సంఘములో దేవుడు మనల్ని ఉంచిన మరి ఒక కారణం ఏంటంటే, అనేక కారణాల్లోనే మనం కలిసి వచ్చి వాక్యం నేర్చుకుంటున్నాము, కలిసి వచ్చి ప్రార్థన చేస్తున్నాము, కలిసి వచ్చి దేవుడిని ఆరాధిస్తున్నాము, సహవాసం కలిగి ఉన్నాము. అయితే మరి ఒక ప్రాముఖ్యమైన ఒక కారణం ఏంటంటే, దట్ వి మే మినిస్టర్ టు వన్ అనదర్. ఒకరికొకరు ఉపచారము చేయునట్టు. మినిస్టర్. దిస్ ఇస్ కాల్డ్ మినిస్ట్రీ ఆఫ్ ద సెయింట్స్. పరిశుద్ధులకు ఉపచారము చేయుట. ఈ యొక్క పరిచయను దేవుడు మన జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు.
నశించిన లోకానికి వెళ్ళినప్పుడు సమాధానపరిచే పరిచర్యను మనకిచ్చాడు. సంఘములోకి వచ్చేసరికి పరిశుద్ధులకు సహాయం చేసి వారి అక్కర్లు ఎరిగి వారి గురించి ప్రార్థన చేయటం, వారి యొక్క బాధలు, వారి దుఃఖాలు మనం ఓపికతో వినడం, వారిని ఓదార్చటం, ఈ యొక్క పరిచర్యను చేయటానికి దేవుడు మనకు కృపావరమును దీని నిమిత్తమే అనుగ్రహించాడని మొదటి పేతురు 4వ అధ్యాయం 10వ వచనంలో చదువుతున్నా చూడండి. మొదటి పేతురు 4:10 దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయి. As every man hath received the gift, even so minister the same one to another as a good stewards of the manifold grace of God. దేవుని యొక్క నానా విధములైన కృపను పొందిన గృహ నిర్వాహకులు. వీఆర్ స్టూవర్డ్స్. గృహ నిర్వాహకులు అంటే మనకి ఇది సొంతం కాదు. దేవుడు మనల్ని తన పరిచర్యలో నియమించి కృపావరములు ఇచ్చి సంఘములో మనల్ని ఉంచి మనకి ఇవ్వబడిన తలాంతుల చొప్పున కృపావరముల చొప్పున మనం ఇతరులకు పరిచర్య చేయాలి. ఇతరులకు దేవుడు ఇచ్చిన కృపావరముల చేత వారిచ్చే ఆ యొక్క పరిచర్యను మనం పొందాలి. వి మినిస్టర్ టు వన్ అనదర్. దట్స్ హౌ ద చర్చ్ ఈస్ ఎన్రిచ్డ్ డే ఆఫ్టర్ డే. సంఘానికి అభివృద్ధి, క్షేమము ఎలా కలుగుతుందంటే ప్రభువు మనకు వ్యక్తిగతంగా ఇచ్చిన కృపావరములను వాడుకోవటం ద్వారా, పరిశుద్ధులకు ఉపచారం చేయడం ద్వారా దేవుడు మనకు ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని మనకు ఇచ్చింది. కాబట్టి ప్రియమైన వారలారా, knowing our calling and fulfilling our calling, మన యొక్క పిలుపును నెరవేర్చే బాధ్యత. లోకంలో ఏ ఉద్యోగంలో ఉన్నా కూడా we never forget our primary calling. విలియం కేరీ ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు ఆయన ఒక షూ కంపెనీలో చిన్న వయసులో తన తండ్రి ఒక షూ కంపెనీలో ఆయన పనిచేసేలాగా పెట్టాడు అన్నమాట. అక్కడ షూస్ ఎలా బాగు చేయటం, దాన్ని ఎలా కుట్టడం ఇవన్నీ నేర్చుకునేవాడు. ఒకసారి తాను చెప్పులు కొడుతూ ఆ యొక్క షూ షాప్ లో ఉన్నప్పుడు ఈ విధంగా అక్కడ పనిచేసేవాడు. ఒకసారి ఒక ఆయన కలుసుకున్నాడంట. కలుసుకొని ఏమని అడిగాడంటే, వాట్ డు యూ డూ అన్నాడంట. నువ్వు ఏం పని చేస్తున్నావు అని అడిగాడంట. అడిగినప్పుడు విలియం కేరీ సెడ్, ఐ విన్ సోల్స్ అన్నాడు. నేను ఆత్మలను సంపాదిస్తున్నాను, ఇదే నా ఉద్యోగం అన్నాడు. అప్పుడు ఆయన నవ్వుకుంటా అన్నాడంటే, నేను అది అడగలేదు, వాట్ ఈస్ యువర్ యాక్చువల్ జాబ్, నీ నిజమైన పని ఏంటి అని అడిగాడు. విలియం కేరీ తాను ముందు చెప్పిన అదే మాటలు రెండోసారి మరలా చెప్పాడు. My job, my only work is to win soul for Lord Jesus Christ. Then finally he asked him, I'm not asking about this. I am asking, what job do you do in order to earn a living for yourself, to pay your expenses? నీ ఖర్చులు బీట్ అవటానికి, నీ యొక్క కుటుంబ అక్కర్లు తీరడానికి నువ్వు ఏ పని చేస్తున్నావు? Oh, you are asking for that. My actual job is to win souls for Christ, but to pay my expenses, I work in a shoe shop. చూసారా ఆ యొక్క క్లారిటీ ఎంత బాగుందో చూసారా? ఎంత తేటగా తన యొక్క జీవితం యొక్క పిలుపును తను ఎంత చక్కగా చెప్పగలుగుతున్నాడు. నో వండర్ గాడ్ లేటర్ కాల్డ్ హిమ్ టు మినిస్టర్ ఇన్ అదర్ కంట్రీస్ అండ్ గాడ్ గేవ్ హిమ్ ఎ బర్డెన్ ఫర్ అవర్ కంట్రీ. మన ఇండియా దేశానికి వచ్చి పరిచర్య చేయడానికి ప్రభు ఆయనకి భారం ఇచ్చి తన సుఖ సౌఖ్యాలు వదిలిపెట్టి ఎన్నో కష్టాలు పడి షిప్ లో ట్రావెల్ అయ్యి 1793లో కల్కటాలో చేరి అక్కడ అనేక కష్టాలు పొంది ప్రభు నిమిత్తమై దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించడం, అనేక భాషల్లో ఈ యొక్క దేవుని వాక్యాన్ని మన భాషలు నేర్చుకొని దాన్ని తర్జుమా చేయటం, ఈ విధంగా ప్రభు ఎంతో అద్భుతంగా ఈ దేవదాసుని ప్రభు వాడుకున్నాడు. ఈ నెవర్ అగైన్ వెంట్ బ్యాక్ టు హిస్ కంట్రీ. తన దేశానికి వెళ్లకుండా మన దేశంలోని జీవించి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. He fulfilled the calling that God had given to him. God may not call me to go to another country. God may not call me to do certain things which others did. ఇతరులు చేసిన కార్యాలు నేను చేయకపోవచ్చు. But God has given me a ministry of reconciliation. నేను ఉన్న పరిస్థితుల్లో, నేను ఉన్న ఆ యొక్క స్థలాల్లో నేను ఇతరులకు సాక్ష్యం చెప్పి యేసు ప్రభు గురించి పరిచయం చేయడం, సంఘములో ఇతర పరిశుద్ధులకు పరిచర్య చేయడం. కాబట్టి ప్రియమైన వారు ఈ రెండో కార్యాన్ని చాలా నొక్కి చెప్తున్నాను. మూడో విషయానికి వచ్చినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో
ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మీ యొక్క స్వాస్థ్యము, చూడండి 3వ లైన్‌లో ఉంది. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. యూ షుడ్ నో ద పొసెషన్స్ దట్ గాడ్ హ్యాస్ ఇన్ మైండ్ ఫర్ యూ. ప్రభువు మనల్ని ఎందుకు పిలిచాడంటే, ఒక స్వాస్థ్యము ఇవ్వడానికి మనల్ని పిలిచాడంట. యేసు ప్రభువే గొప్ప స్వాస్థ్యం. మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప స్వాస్థ్యం కాకుండా, ద లార్డ్ హస్ కాల్డ్ us టు ఎ గ్రేట్ ఇన్హెరిటెన్స్. గొప్ప స్వాస్థ్యాన్ని పొందడానికి. ఈ స్వాస్థ్యాన్ని గురించి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో ఈ మాటలు ఉన్నాయి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. టు గివ్ us an inheritance. మనకు ఒక స్వాస్థ్యాన్ని దేవుడు ఇవ్వడానికి. ప్రభు అయిన యేసు క్రీస్తు మనల్ని రక్షించిన కారణం ఏంటంటే, ఆయన వ్యక్తిని తెలుసుకోవటానికి, ఆయన ఇచ్చిన పిలుపును మనం ఎరిగి ఆ పిలుపును నెరవేర్చడానికి, మూడవదిగా ఆయన మన కొరకై సిద్ధపరిచిన ఆ యొక్క స్వాస్థ్యమును పొందటానికి. ప్రభు అయిన యేసు క్రీస్తునందు దేవుడిచ్చిన ఆ పిలుపును మనము ఎప్పుడైతే జాగ్రత్తగా మెలకువగా ఉండి నెరవేరుస్తామో, తప్పకుండా దేవుడు ఒక దినం మనకు ఆ స్వాస్థ్యమును, ఆ జీతమును ఆయన ఇవ్వబోతున్నారు. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయములో ఈ మాటలు మనం చదువుతున్నాం. 22:12 ఏమనుందంటే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చూడండి, జీతము, ఇట్స్ అ రివార్డ్. 2 విషయాలు మనం చాలా చక్కగా మన మనసులో నిర్ధారణ చేసుకోవాలి. మొట్టమొదటి ఏంటంటే, సాల్వేషన్ ఇస్ ఎ గిఫ్ట్, ఇట్స్ నాట్ ఎ రివార్డ్. మనం కష్టపడి ప్రార్థన చేసినందువల్ల, ఉపవాసం ఉన్నందువల్ల, మన నీతి క్రియల వల్ల సంపాదించినది రక్షణ కాదు. సాల్వేషన్ ఇస్ ప్యూర్లీ బై గ్రేస్. దేవుని యొక్క కృప ద్వారా ఉచితంగా దేవుడు తన ఖర్చంతా తాను భరించి, క్రీస్తు భరించి మనకు ఉచితంగా ఇచ్చాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పొసెషన్స్, జీతము అనే మాట వచ్చినప్పుడు, యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్. నువ్వు దాన్ని సంపాదించాలి, నేను సంపాదించాలి. ప్రతి వానికిని వాని క్రియ చొప్పున. దట్ మీన్స్ నేను రక్షణ పొందిన ఆ నాటి నుండి God is keeping a careful record of how I live for Christ and what I sacrifice for Christ. యేసు ప్రభు కొరకు నేను ఎలా జీవించాను, యేసు ప్రభువును బట్టి ఏ విషయాలు పోగొట్టుకోవటానికి నేను ఇష్టపడ్డాను, ఎలాంటి త్యాగము నా జీవితంలో ఉంది, ఈ అన్నిటిని కూడా దేవుడు ఆయన గుర్తు చేసే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి దానికి ఆయన ఏం చేయబోతున్నాడంట, మనకు జీతము ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. చూడండి, ఆయన జీతం ఏ మేరకు ఇస్తున్నాడంటే, మత్తయి సువార్త 10:42లో, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రమే త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీద చెప్తున్నాడు. సీ వాట్ ఎ గుడ్ పే మాస్టర్ ఈస్ గాడ్. దేవుడు ఎంత చక్కని జీతం ఇచ్చేవాడో చూడండి. ఆఫ్టర్ ఆల్, ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వటం, యు ఆర్ నాట్ గివింగ్ అవే ఈవెన్ ద వెసల్, యు ఆర్ జస్ట్ గివింగ్ సమ్ వాటర్. కొంత నీరు మనకి ఇతరులకి ఇస్తున్నాం, దాహం గల వారికి. ఆ యొక్క చిన్న పని, ఆ చిన్న యాక్ట్ ఆఫ్ కైండ్నెస్, కనికరముతో ప్రేమతో నిండిన ఆ చిన్న క్రియను కూడా దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. ఆయన దాన్ని జ్ఞాపకం ఉంచుకొని, ఈ డాక్యుమెంట్స్ ఇట్, ఈ రికార్డ్స్ ఇట్, అండ్ వన్ డే ఈస్ గోయింగ్ టు రివార్డ్ ఇట్. ఆయన మనకు జీతం ఇవ్వబోతున్నాడు. ఈ దినాల్లో అనేక సార్లు, ప్రత్యేకంగా ఈ కార్పొరేట్ కంపెనీస్ లో పనిచేసే వారి యొక్క ఫిర్యాదు ఏంటంటే, వి వర్క్ సో హార్డ్ అండ్ వి ట్రై టు అచీవ్ సంథింగ్ అండ్ ఈవెన్చువలీ ది ఆనర్ గోస్ టు ది మేనేజర్. పని చేయకుండా పనిచేసిన వాని యొక్క కృషినంతా కూడా తాను చేసినట్టు తీసుకొని ఆ బిరుదు తాను పొంది, నిజంగా కష్టపడిన వారికి జీతం రాకుండా వారు కష్టపడే పరిస్థితులు చాలా ఉన్నాయి. బట్ ఇట్స్ నాట్ సో విత్ అవర్ గాడ్. మన దేవుని విషయంలో అలాంటి కార్యాన్ని మనం చెప్పలేము. గాడ్ ఈజ్ వెరీ వెరీ ఫెయిత్ఫుల్. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూస్తున్నాం. మీరు చేసిన కార్యమును
మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచున్నట్టు చేత తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. God is not unrighteous. He is not going to forget you. Probably even other believers may not recognize you. ఇతర విశ్వాసులు కూడా అది గుర్తించకపోవచ్చు. మీ యొక్క ప్రేమను మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు. మోషేను అపార్థం చేసుకున్నారు, రాళ్లతో కొట్టాలనుకున్నారు. స్వార్థపూరితమైన ఒక నాయకుడు అన్నారు. మోషే తన మహిమను ఘనతను అంతా వదిలిపెట్టి ఇశ్రాయేలీల కొరకు నిలబడిన కారణాన్ని బట్టి తన ఆ యొక్క పోస్ట్, తన అంతస్తు అన్ని పోగొట్టుకున్నాడు. అయితే ప్రజలు దాన్ని గుర్తించలేదు. దే నెవర్ రికగ్నైజ్ ద సాక్రిఫైస్. అవన్నిటిని కూడా సహించాడు. గాడ్ ఆనర్డ్ మోసెస్. మోషేను దేవుడు గౌరవించాడు. దట్స్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ విత్ యూ అండ్ విత్ మీ. పరిశుద్ధులకు మనం చేసే ఉపచారమును మర్చిపోవడానికి ఆయన న్యాయస్థుడు కాదు. సో వన్ డే హీఈస్ గోయింగ్ టు రివార్డ్ అస్. దానికి ఆయన మనం ఏం చేయబోతున్నాడంట, ఆయన మనకు ఆ యొక్క జీతాన్ని ఇవ్వబోతున్నాడు. మనం నిజంగా ఆలోచన చేసినట్లయితే, లోతుగా ఆలోచన చేసినట్లయితే, వాట్ ఈస్ ది వెల్త్ దట్ వి క్యారీ బియాండ్ అవర్ గ్రేవ్? మన సమాధి తర్వాత మనం మోసుకొని వెళ్ళగలిగిన స్వాస్థ్యం ఏంటి? వాట్ ఆర్ ద రిచెస్ దట్ ఐ కెన్ క్యారీ బియాండ్ మై గ్రేవ్? మరణం అనేది తప్పకుండా వస్తుంది. ఈ రోజు లేకపోతే రేపు వస్తుంది, 5 ఏళ్ల తర్వాత వస్తుంది, 10 ఏళ్ల తర్వాత వస్తుంది. If there is something that I cannot escape, it is death. One day I have to die. I have to leave the world. ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత what do I carry with me? నాతో ఏమి మోసుకొని వెళ్ళగలుగుతా? మీరు లోతుగా ఆలోచించి చేసినట్లయితే you will come to this one wonderful conclusion. ఒక చక్కని నిర్ణయానికి, ఒక ముగింపులోనికి మీరు రాగలుగుతారు. వాట్ ఈస్ దట్? The souls that you have impacted for Christ. యేసు ప్రభు నిమిత్తము నిత్యమైన ఆత్మలను ఎవరినైతే మీరు సంపాదించారో, ఎవరి కొరకైతే మీరు కృషి చేశారో, ఎవరినైతే పరిశుద్ధతలో పెంచటానికి వారికి మీరు సహాయపడ్డారో, ఆ ఆత్మలు మీతో కూడా వస్తారు. The only wealth that you and I can carry beyond our grave are the souls that we have. ప్రభు సన్నిధికి వెళ్ళేటప్పుడు ఆత్మలను మనం సంపాదించుకొని ఆయన ముందు మనం నిలబడితే ఎంత ఆనందం. అందుకనే ఒక ఇంగ్లీష్ సాంగ్ ఇలాగుంది, మస్ట్ ఐ గో ఎంప్టీ హ్యాండెడ్. ఒట్టి చేతులతో నా ప్రభు దగ్గరికి వెళ్ళాలా, ఒట్టి చేతులతో ఆయన ముందు నేను నిలబడాలా. చార్ల్స్ స్పర్జన్ అనే దైవ సేవకుడు ఇంగ్లాండ్ లో ఎంతో బలంగా ఆయన వాడబడ్డాడు. ఆయన జీవితంలో అనేక వేల కొలది మిషనరీలను ఆయన సిద్ధపరిచాడు. అనేక కష్టాలు గుండా, నిందలు గుండా ఆయన వెళ్ళినప్పటికీ నీ ప్రభువుకు చాలా నమ్మకంగా పరిచయం చేశాడు. ఒకసారి ఆయన ఇలాగ అన్నాడంట, ఐ హ్యావ్ అ హోలీ సెల్ఫిష్నెస్ అన్నాడంట. పరిశుద్ధమైన స్వార్థము నా హృదయంలో ఉంది అన్నాడు. స్వార్థము, పరిశుద్ధత ఎప్పుడు కూడా కలిసిపోని 2 మాటలు. అయితే ఆయన ఎందుకు అన్నాడు ఆ మాట? జాగ్రత్తగా వినండి. ఆయన ఏం చెప్పాడంటే, ఐ హ్యావ్ అ హోలీ సెల్ఫిష్నెస్. నాకు ఒక పరిశుద్ధమైన స్వార్థం ఉంది. ఆ స్వార్థం ఏంటంటే, నేను చనిపోయి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు యేసు ప్రభువును కలుసుకునే ఆ మూమెంట్ ఉంటుంది కదా, ముఖాముఖిగా ఆయన చూసే ఆ సమయంలో ఆయన్ని సమీపించేటప్పుడు నా 2 వైపులు నిలవబడిన అనేకులు పరిగెత్తుకొని వచ్చి, స్పర్జన్ గారు, మీరు ఈ యేసు ప్రభువును నాకు పరిచయం చేసిన కారణాన్ని బట్టి నేను ఈ రోజు పరలోకంలో ఉన్నానని నా ప్రభు యొక్క వినికిడిలో వారు అది చెప్పాలి. This is the kind of glimpse that I have. This is the kind of vision that I look forward to. ఇలాంటి దర్శనం నాకు రావాలని ఈ దినం నేను కృషి చేస్తున్నాను. ఆ యేసు ప్రభు దగ్గరికి నేను వెళ్ళేటప్పుడు ఒంటరిగా కాదు, 100 కొలది మంది నా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, స్పర్జన్ బ్రదర్, మీరు మాకు యేసు ప్రభుని పరిచయం చేసిన కారణాన్ని బట్టి మేము ఈ దినం పరలోకంలో మీతో కూడా ఉన్నాం. ప్రియమైన వారలారా, this is the greatest joy that we are going to have. పౌలు కూడా ఈ సంతోషాన్ని వెల్లడిపరుస్తూ ఈ మాట అంటున్నాడు. చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, 2:19-19, ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే ఆ మహిమయు
ఆనందమునై ఉన్నారు. మీరే మీరే యు ఆర్ ద పీపుల్ హు ఆర్ గోయింగ్ టు బి మై గ్లోరీ. ఆ దినములో నా ఆనందంగా, నా మహిమగా మీరు ఉండబోతున్నారు. దట్స్ అ కైండ్ ఆఫ్ బర్డన్ అండ్ డిజైర్ దట్ హి హ్యాడ్. అందుకనే ఆయన తన యొక్క వీలైనంత మట్టుకు అనేకులను సంపాదించాలని, ఆత్మలను సంపాదించాలని, అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలని ఈ ఇన్వెస్టెడ్ హిస్ మనీ, టైమ్, ఎనర్జీ ఇన్ పీపుల్. మనుషుల్లో పెట్టుబడి పెట్టాడు. అదే మన యొక్క నిజమైన స్వాస్థ్యము, ప్రభు సన్నిధిలో మనకు కనబడే స్వాస్థ్యం. కాబట్టి 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఆయన వ్యక్తిత్వాన్ని ఎరగాలి. ఆయన వ్యక్తిత్వాన్ని ఎరగటం ద్వారా రెండవది ఆయన పిలుపుని ఎరగాలి. ఆయన పిలుపును మనం గ్రహించడం ద్వారా ఆయన మన కొరకై సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని మనం పొందాలి. ఇట్స్ అ వండర్ఫుల్ ప్రేయర్ దట్ హి ప్రేడ్ ఫర్ ద బిలీవర్స్. ప్రభు ఇలాంటి ఒక గురి కలిగి మనం జీవించడానికి ప్రభు సహాయం చేయను గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణాన్ని బల్ల సమయంలో మనం ఆలోచన చేసేటప్పుడు ప్రభు నా కొరకు ఎందుకు మరణించాడు, ఎందుకని ఆయన తన రక్తాన్ని కార్చాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనములో ఈ మాటలు మనం చదువుతున్నాం. 2 కొరింథియన్స్ 5:15. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాడు. when we come to the Lord's table, ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నీవు ఈ మరణం పొందింది జీవించే నేను నా కొరకు కాకుండా మీ కొరకు జీవించడానికి, మీ ఉద్దేశాల కొరకు జీవించడానికి, మీరు నాకు అప్పగించిన పరిచర్యను నెరవేర్చడానికి, నేను జీవించడానికి నాకు సహాయం చేయండి. వాట్ ఎవర్ జాబ్ ఐ హ్యావ్ ఇన్ మై హ్యాండ్, నా చేతిలో ఏ పని ఉన్నా, ఇట్స్ ఓన్లీ ఎ సెకండరీ కాలింగ్. మై ప్రైమరీ కాలింగ్, నా యొక్క ప్రాముఖ్యమైన పిలుపు ఏంటంటే ఈ చిత్తం నెరవేర్చుట. నాకు అవకాశాలు దొరికే కొలది ప్రభువా మిమ్మల్ని పరిచయం చేయడానికి నాకు అవకాశం దొరికే కొలది పరిశుద్ధులకు సహాయం చేసి వారి దుఃఖ సమయాల్లో, బాధ సమయాల్లో వారితో కలిసి ప్రార్థన చేయడానికి, ప్రభువా ఎవరైతే ఆత్మీయంగా బలహీనతలో ఉంటున్నారో వారిని పురికొల్పి వారిని బలపరచడానికి నాకు సహాయం చేయి. మినిస్ట్రీ ఆఫ్ ఎవాంజలిజం, మినిస్ట్రీ ఆఫ్ డిసైప్లింగ్ అదర్స్. ప్రభువుకు అనేకులను ప్రభు చెంతకు ఆకర్షించే ఈ సౌవార్థీకరణ, ఎవాంజలిజం, అది మొదటి మినిస్ట్రీ. రెండవది ఏంటంటే డిసైప్లింగ్, శిష్యరికం, ఇతరులను శిష్యులుగా చేసే ఆ యొక్క పరిచయం. ఈ 2 పరిచర్యలు మనం నమ్మకంగా చేయనట్లు ప్రభు బలను సమీపించే మనం ఈ 2 పరిచర్యలు చేయుచున్నామని మనల్ని మనం పరిశోధించుకొని ఈ పరిచర్య చేయటానికి మనల్ని మనం అప్పగించుకొని ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, ఈ సమయంలో పౌలు యొక్క భారమును మేము చూస్తున్నాం. మీ వ్యక్తిత్వాన్ని ఎరగాలి, మీ పిలుపుని ఎరగాలి, మీరు మా కొరకై సిద్ధపరిచిన స్వాస్థ్యమును మేము ఎరగాలి. ప్రభువా ఈలాంటి ఉద్దేశము మా క్రైస్తవ జీవితంలో మేము కలిగి ఉండటానికి, ప్రభువా దూర స్థలములో, దూరదేశములో ఉన్న మా ప్రియులు, ఇక్కడున్న మేమందరము కూడా ఓ తండ్రి ఏక భారము కలిగి, ఏక దృష్టి కలిగి, ఏక దర్శనం కలిగి జీవించినట్లు సహాయం చేయమని యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.